మిత్రులు అడుగుతున్నారు ఫోర్ ప్లే గురించి. నిజానికి 3 స్టేజ్లు ఉంటాయి. ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే. ఈ 3 మాట్లాడకుండా ఓన్లీ ఫోర్ ప్లే మాట్లాడడం మంచిది కాదు. కనుక 3 కూడా చకచకా చెప్పేస్తాను. ఈ ఫోర్ ప్లేలో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ రన్నింగ్. అది కూడా మ్యారథాన్ రన్ కాదు శృంగారం అనేది. 200 మీటర్స్ రన్. 200 మీటర్స్ రన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు అంతకుముందు వార్మప్ చేసుకొని రెడీగా ఉండి, హెవీగా తినకుండా, మరీ ఆకలితో ఉండకుండా, దాహం వేస్తే నీళ్లు తాగి, కొంచెం చిన్న బట్టలు వేసుకొని వాళ్ళు రన్నింగ్కి రెడీగా ఉంటారు. సో శృంగారం కూడా నేను ఇందాక చెప్పినట్టు 200 మీటర్స్ రన్ కనుక కొంచెం చిన్న బట్టలు వేసుకొని, తర్వాత వార్మప్ చేసుకొని రెడీగా ఉండాలి. ఈ వార్మప్ ఎంత చేసుకోవాలి అంటే దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వార్మప్ అవసరం ఒక అమ్మాయికి మూడ్లోకి రావాలంటే. దీనికి ఇప్పుడు మీరు వేష దగ్గరికి వెళ్ళి ఆమెను ఫోర్ ప్లే చేస్తానంటే ఆమె చిరాకు పడుతుంది. ఆమెకి ఎంతవరకు ప్లే మీదనే ఉంటుంది. మీరు ప్లే చేసి వెళ్ళిపోతే ఇంకో వీటుడు వస్తాడు, మళ్ళీ వాడు 5,000 10,000 ఇస్తాడని ఉంటుంది. కనుక ఈ ఫోర్ ప్లేలు ఆఫ్టర్ ప్లేలు వేషల మీద, ప్రాస్టిట్యూట్స్ మీద, ఆంటీల మీద ట్రై చేయకండి. మీరు అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనేటప్పుడు ముందు ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఎమోషనల్ బాండింగ్ వచ్చిన తర్వాత మీరు టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఒక రఫియన్ లాగా చేయకూడదు. సీతాకోక చిలుకలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ టచ్ చేశారనుకోండి, వాటిని పిసికేస్తే వాళ్ళకి నొప్పి వస్తుంది. అలా కాకుండా టచ్ చేయండి. ముందు ఒక వేలుతో ఇలా టచ్ చేయండి, తర్వాత నిపుల్స్ని ఇలా అనండి. దానివల్ల వాళ్ళు దే గెట్ ఎంజాయ్మెంట్. అంతేగాని దాన్ని పట్టుకొని ఇలా రెండు గట్టిగా పిసికేస్తే అది శృంగారం కాదు, అది రాక్షసం అవుతుంది. కనుక టచ్ను ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. టచ్ చేయండి. ముఖ్యంగా కొన్ని పార్ట్స్ అమ్మాయిలకు యూజువల్గా టచ్ చేసినప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. నేప్ ఆఫ్ ది నెక్ అంటారు. ఈ నెక్ వెనక వైపు యూజువల్గా ఎవరు టచ్ చేయరు. అక్కడ ఒక ముద్దు పెట్టండి. డైరెక్ట్గా అమ్మాయి కనబడగానే మీద పడేసి ఏదో పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా గట్టిగా ముద్దు పెట్టి, ఆ ముద్దు పెట్టినప్పుడు ఆ పెదవులు కూడా వాసిపోయి, లేదా పెదవులు కొరికేసి అందులోంచి రక్తం వచ్చి ఆ నానా బీభత్సం చేయకండి. ఫోర్ ప్లేలో జెంటిల్గా ఉండడం నేర్చుకోండి. టచ్లో ఎంజాయ్మెంట్ చేసుకోండి. శరీరంలో అమ్మాయిల శరీరం పైనుంచి కింది దాకా, కాలి గోళ్ళ దాకా కూడా అమ్మాయికి ఆనందాన్ని ఇస్తాయి. కనుక మీరు ఈచ్ పార్ట్ను టచ్ చేయడం నేర్చుకోండి. టచ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఇబ్బంది లేదు కదా చూసుకోండి. థైస్, ముఖ్యంగా తొడలు మీడియల్ సైడు లోపలి వైపు వాళ్ళకు సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. తర్వాత అన్నిటికన్నా ముందు చేతుల్లో వేళ్ళల్లో వేళ్ళు ఇలా పెట్టుకోండి. ఈ వేళ్ళతో ఈ వెంట్రుకల్ని ఇలా సవరించండి. ఇలా ముందు రొమాన్స్లో చేసుకోండి. పోతన గారిది ఒక గొప్ప పద్యం ఉంది. ఒకసారి రాక్షస గురైనటువంటి శుక్రాచార్యుడు వామన అవతారంలో వచ్చినటువంటి విష్ణుమూర్తికి బలిచక్రవర్తి దానం ఇస్తుంటే వద్దంటాడు. వద్దన్నప్పుడు బలిచక్రవర్తి అంటాడు, శ్రీసతి కొప్పుపై, అంటే విష్ణుమూర్తి చేయి లక్ష్మీదేవి నెత్తి మీద ఉందట. శ్రీసతి కొప్పుపై పాలిండ్లపై వంశోత్తరీయంబుపై, ఉత్తరీయం అంటే మీద వేసుకున్నటువంటి దుపట్టా లాంటి దాన్ని ఉండు, ఆ చెయ్యి కిందికి వస్తున్నది, నా చెయ్యి పైకి ఉన్నది, ఎంత అదృష్టం ఉంటే ఉంటుంది అని. సో డబ్బులు అనేవి తొందరగా వెళ్ళిపోతుంటుంది. అందుకని విష్ణుమూర్తి అంతటి వాడు కూడా దాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. పాకెట్లో పెట్టుకుంటే అది ఎన్నడో లేసిపోతుంది. కనుక డబ్బులు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో అంతటి గొప్ప మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తియే చేయి కిందికి వచ్చింది, నా చేయి పైకి వచ్చింది, నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆయన అనుకుంటాడు. కనుక విష్ణుమూర్తి అంతటి వాడు కూడా శ్రీసతి కొప్పు మీద, తర్వాత మెల్లగా డైరెక్ట్గా పాలిండ్ల మీద పెట్టలేదు, డైరెక్ట్గా బ్రెస్ట్ మీద పెట్టలేదు, ముందు నెత్తి మీద పెట్టి ఇలా అని తర్వాత మాత్రమే ఆయన బ్రెస్ట్ ముట్టుకున్నాడు. కనుక అంతటి గొప్ప దేవుడు కూడా కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాడు. కనుక మనం కూడా శృంగారంలో కొన్ని రూల్స్ ఫాలో అవ్వడం మంచిది. కనుక ఇదంతా కూడా ఫోర్ ప్లేలో ఉంటుంది. ఫోర్ ప్లేకు వచ్చిందా లేదా, సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి. అమ్మాయి మానంలో తడి వచ్చేంతసేపు కౌగులించుకోవడం, ముద్దించుకోవడం, అమ్మాయిని మెచ్చుకోవడం, షోల్డర్స్ మీద ముద్దించుకోవడం, ఇట్లాంటివి చేయాలి.
ఈ తడి అనేది ఇంపార్టెంట్. కొద్దిమందికి తడితో పాటు గూస్ స్కిన్ అంటారు. ఇలా హెయిర్ లేసి నిల్చోవడం, తర్వాత హిప్స్ టైట్ అవ్వడం, బ్రెస్ట్ టైట్ అవ్వడం, నిపుల్స్ స్ట్రెయిట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎడిషనల్ ఫీచర్స్. ఈ ఎడిషనల్ ఫీచర్స్ లేదా అన్ని ఫీచర్స్ అందరిలో ఉండకపోవచ్చు. బట్ మానవులో తడి రావాలి. ఒకవేళ తడి రాకపోతే తడి చేయండి, ఆయింట్మెంట్ పెట్టండి, లూబ్రికెంట్ పెట్టండి, కొబ్బరి నూనె వాడుకోండి, ఇంట్లో వాడుకునే వంట నూనె వాడుకోండి. ఏదో ఒకటి వాడుకొని మాత్రం అమ్మాయి లోపలికి ఎంటర్ కాకూడదు. ఇదంతా ఫోర్ ప్లే. ఇకపోతే ప్లే అనేది లోపలికి ఎంటర్ అవ్వడం. ఈ ఎంటర్ అయిన తర్వాత కనీసం 2 నుంచి 7 నిమిషాల దాకా యావరేజ్. కనుక 5 నిమిషాలు 6 నిమిషాలు మీరు అందులో లోపల ఉండేట్టుగా చూసుకోండి. ఇది అయిపోగానే వెంటనే లేచి పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కడుక్కోకండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంతసేపు అలానే కౌగిలించుకోనో ఓ కొద్ది నిమిషాలు ఒకళ్ళకొళ్ళు టచ్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఆఫ్టర్ ప్లే. ఎవరైతే ఎంత ఫ్రీక్వెంట్గా శృంగారం చేస్తారో వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. అన్ని సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. మీరు ఒక 1 అవర్ జిమ్కి వెళ్తే వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఒక 5-7 మినిట్స్లోనే శృంగారంలో వస్తాయి. మినిమం వారానికి 2 సార్లు శృంగారం చేస్తే కనీసం ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. కేవలం ఎక్కువ బతకడమే కాకుండా ఏబుల్ బాడీడ్, ఇప్పుడు మంచం మీద పడుకొని బాత్రూమ్కు ఎవరి హెల్ప్ తోటో వెళ్ళడము, ఇంకెవరో తెచ్చి పెడితే కానీ నోట్లో మింగలేకపోవడము, అట్లాంటి పరిస్థితి అది బతుకు కాదు. అది ఊరికే బర్డెన్ టు ది సొసైటీ. కనుక హ్యాపీగా బతకాలి అనుకునే వాళ్ళు ఎక్కువసార్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శృంగారం చేస్తే చనిపోయే టైంలో కూడా వాళ్ళు ఆరోగ్యంగానే చనిపోతారు. ఏ ఫుడ్ అయినా తినచ్చు. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి ఎక్స్ట్రీమ్ మాంసం మాత్రమే తింటుంది, జింక ఎక్స్ట్రీమ్ గడ్డి మాత్రమే తింటుంది. కానీ 2 బతికే ఉంటాయి, 2 ఆరోగ్యంగా ఉంటాయి, రెండిటికి పిల్లలు పుడతారు, 2 సెక్స్ చేస్తాయి. నిజానికి మనం పవర్కు సింబల్గా గుర్రాన్ని తీసుకుంటాం. హార్స్ పవర్ అని కూడా అంటారు. సో గుర్రం ఏం తింటుంది? గుర్రం గడ్డే తింటుంది. కానీ వీటన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? రన్నింగ్. కనుక ఏ వ్యక్తి అయితే ఎక్కువ కష్టపడతాడో, ఏ వ్యక్తి అయితే రన్నింగ్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే స్విమ్మింగ్ చేస్తాడో ఆ వ్యక్తి ఎక్కువ కాలం బతుకుతారు, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే శక్తి ఉంటుంది. కనుక తిండి కన్నా కూడా ముఖ్యమైనది శ్రమ. సో శ్రమ పడడం అలవాటు చేసుకోండి. చిన్న చిన్న పనులు మీరే చేసుకోండి. కూరగాయలు కొనుక్కొస్తే డ్రైవర్తో కూరగాయలు తెప్పించుకోకండి, మీరే వెళ్ళి తెచ్చుకోండి. కూరగాయలు క్యారీ చేయండి, కిరాణా కొట్టు నుంచి మీరే తెచ్చుకోండి. మీరు గూగుల్ చేసి వాడిని షాప్ కొట్టు వాడిని మీకు పంపించమని అడగండి. వెళ్ళండి. ఫిజికల్గా కొంత ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది. అలా షాపింగ్ అదో చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆ వస్తువుల్ని ముట్టి చూసి ఇది జీలకర్ర బాగుంది, ఇవి రైస్ బాగుంది అని ముట్టి చూసి అప్పుడు ఆర్డర్ ఇవ్వండి. బట్టలు కొనుక్కున్నప్పుడు ఊరికే బొమ్మలు చూసి ఆర్డర్ ఇవ్వకండి. దాన్ని ఆ బట్ట టచ్ చేసి చూడండి. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి ఆ చీరను తాకి చూడండి. అలా చేయడం వల్ల బాండింగ్ కూడా వస్తుంది. తర్వాత మీకు కొద్దిపాటి శ్రమ అయినా అవుతుంది. శరీరాన్ని కష్టపడడం నేర్చుకోవాలి. శరీరాన్ని కష్టపెడితేనే మీరు సుఖపడతారు.